రేవంత్ రెడ్డి అదే చెప్తున్నారు, నేపాల్ కంటే ఘోరంగా ఉందని అంటున్నారు. ఒకటి సక్రమంగా జరగదు. నేపాల్ కంటే ఘోరంగా తయారు చేస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్లనే తెలంగాణ నేపాల్ అయ్యే ప్రమాదం ఉందని నేను చెప్తాను. ఓకే, సో 10 సంవత్సరాల పరిపాలన, కేసీఆర్ పరిపాలన అద్భుతం అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారు. సో బీఆర్ఎస్ మెంబర్గా కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గా చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గానే చెప్తున్నారు బాగుందని అంటే. మరి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పరిపాలన ఉన్న టైంలో ఫస్ట్ టైం అందరికంటే మొట్టమొదటిగా నా ఫోన్ ట్యాప్ అవుతుందని కంప్లైంట్ ఇచ్చింది మీరే. అవును, ఇచ్చాను. అఫీషియల్గా అనౌన్స్ చేసింది నా ఫోన్ ట్యాపింగ్ అయిందని. అవును. ఇంత అద్భుతమైన పరిపాలనలో ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చెప్పడం కాదు, నాకు యాపిల్ నుంచి మెసేజ్ వచ్చింది, మీకు కూడా వచ్చి ఉంటుంది. నాకు కూడా వచ్చింది. అది ర్యాండమ్ మెసేజ్ కూడా ర్యాండమ్ మెసేజ్ ఉండదు. apple.com నుంచి apple.com లో మన ప్రొఫైల్లో మీరు మీ బీయింగ్ ఆఫీసర్ అని పెట్టి ఉండొచ్చు, నేను జర్నలిస్ట్ అని పెట్టి వచ్చి, అలాంటి ఉన్న వాళ్ళందరికీ, రిస్క్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళందరికీ ర్యాండమ్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి. నాకు వచ్చిందే, నేను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నాంపల్లికి వెళ్ళాను, వెళ్ళి చూడండి. సో ఇప్పుడు మీరు బీఆర్ఎస్ లో చేరారు, గతంలో బీఎస్పీలో ఉన్నారు, గతంలో పోలీస్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. మీరు చెప్పండి, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? జరిగింది. అప్పుడు ప్రతి ప్రభుత్వం చేసింది ఎవరు? ఇప్పుడు ఎవరైతే జైలు చుట్టూ తిరిగిన వాళ్ళు, జైల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళైనా ట్యాపింగ్ చేసి 85 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, విదేశీ శక్తుల నుండి దేశానికి ప్రమాదం వాటిల్లకుండా ఉండడం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని సెక్షన్ 5 1885 ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చెప్తుంది. ఉగ్రవాదులు, దేశ భద్రతకు నష్టం కలిగించే వాళ్ళు, మావోయిస్టులు, ఇంకెవరైనా ఆ కోటాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రజనీకాంత్, ఇంకా XYZ, ఇప్పుడు ఎవరైతే నా ఫోన్ ట్యాపింగ్ అయింది అని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అఫిడవిట్లు ఇస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారా? అది వాళ్ళు పోలీసు వాళ్ళు డిసైడ్ చేయాలి. అది నేను ఎట్లా చెప్పగలను? పోలీసు వాళ్ళు ఎవరికైతే నోటీసులు ఇస్తున్నారో నాకు కూడా నోటీస్ ఇచ్చారు. వెళ్ళి ఇచ్చొచ్చారా? నేను కూడా ఇచ్చొచ్చాను. నా ఫోన్ ట్యాప్ అయింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఈ హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ 100% చేస్తుంటారు అండి. వాళ్ళు ఇద్దరు మినిస్టర్లు చేసిండ్రు కదా, చేసిందని మీరు ఆరోపిస్తున్నారు. ఆ మినిస్టర్ సౌత్ పోస్ట్ పత్రికనే చెప్పింది కదా.